2014 నుంచి 2024 మాకు అప్పచెప్పే సమయానికి 8,11,000 కోట్ల రూపాయల అప్పుతో మాకు వారు రాష్ట్రాన్ని అప్పగించడం జరిగింది. ఆనాడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఈరోజు కనిపిస్తున్న అభివృద్ధి మొత్తం తెలంగాణ రాష్ట్రాన్ని ఆర్థికంగా నిలబెట్టి ప్రపంచ ముఖ చిత్ర పటంలో గుర్తింపు తీసుకొచ్చిన ప్రాజెక్టులన్నీ కూడా ఈ నగరంలో నిర్మించినవి కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో కేంద్రంలో అధికారంలో ఉన్న. రేవంత్ రెడ్డి అనుకున్న మాట ఏమాటైతే అనుకుంటూ వస్తుండో, మేము కేసీఆర్ గవర్నమెంట్కి 16,000 మిగులు బడ్జెట్ తోటి 60,000 అప్పుతోటి 60,000 కోట్ల అప్పుతోటి 16,000 కోట్ల మిగులు బడ్జెట్ తోటి రాష్ట్రాన్ని అప్పచెప్తే, ఇదే కేసీఆర్ ప్రభుత్వం దిగిపోయే టైంకి మళ్ళీ తిరిగి కాంగ్రెస్ ప్రభుత్వం చేతికి వచ్చిన అప్పు 8 లక్షల పైచిలుకు కోట్లంట, 8 లక్షల కోట్ల పైచిలుకంట అప్పిచ్చింది. అప్పు పెట్టిపోయింది కేసీఆర్. ఆదాయం వచ్చేసి 18,500 కోట్ల ఆదాయం పెట్టిపోయింది అని చెప్పేసి ఒక మాట రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి మాట్లాడుతున్న మాట ఇక్కడ. ఇది పచ్చి అబద్ధం. ఇది పచ్చి అబద్ధం. ఎందుకంటే 4 లక్షల కోట్ల పైచిలుకు మాత్రమే టిఆర్ఎస్ గవర్నమెంట్ చేసిన అప్పు 9.5 అది 10 సంవత్సరాల కాలంలో 10 సంవత్సరాల కాలంలో ఓన్లీ వాళ్ళు చేసింది 4 లక్షల పైచిలుకు 4 లక్షల కోట్ల పై మాటనే తప్ప ఈయన చెప్పినట్టు మాత్రం 8 లక్షల కోట్లు మాత్రం అప్పు కానే కాదు. అది అసెంబ్లీ సాక్షి కేటీఆర్ హరీష్ రావు ఎన్నోసార్లు మొత్తుకున్నారు. విత్ పేపర్ త్రూ కూడా చూపించారు 8 లక్షల కోట్లు అప్పు చేసినాం అనేది కూడా క్లారిటీగా. అయినా తిరిగి మళ్ళా రేవంత్ రెడ్డి గారు సేమ్ అదే మాట మాట్లాడుతున్నారు, అదే అబద్ధాలు ఆడుతున్నారు, అవే పచ్చి అబద్ధాలు మళ్ళీ ఆడుతున్నారు. వాస్తవానికి ఈ గడిచిన అంటే ఇప్పుడు వాళ్ళు 4 లక్షల కోట్లు అప్పు చేసిన తర్వాత అభివృద్ధి అనేది కూడా ఏందో కూడా చూపించారు. వాళ్ళు ఏమేమి కట్టినాం ఏమేమి చేసాం అనేది కూడా వాళ్ళు చూపించారు లెక్కపత్రం అంతా. కానీ మరి మీరు వచ్చిన 23 నెలల కాలంలో ఈ 2 సంవత్సరాల లోపు కాలంలో కాంగ్రెస్ గవర్నమెంట్ రేవంత్ రెడ్డి సర్కార్ వచ్చినాక ఏ ఒక్క అభివృద్ధి కనబడతలేదు, ఏ ఒక్క ప్రాజెక్టు కనబడతలేదు, ఎక్కడ ఓ ఇటుక పెట్టింది లేదు, ఎక్కడ ఎటువంటి అభివృద్ధి కూడా పనిచేసింది దాఖలాలు లేవు. మీరు పాత గవర్నమెంట్ చేసిందే రిబ్బన్ కట్ చేసుకుంటూ వచ్చారు ఇప్పటిదాకా. మరి మీరు చేసిన అధికారికంగా మీరు చెప్పిన అప్పే 2,40,000 కోట్ల అప్పు మీరు చేసారు. మరి 2,40,000 కోట్లు 2 ఏళ్లకే మీరు చేస్తే, మీరు ఒకవేళ 10 సంవత్సరాలు ఉంటే దగ్గర 15 నుంచి 20 లక్షల కోట్లు అప్పయ్యేటట్టు కనబడుతుంది పరిస్థితి. వాళ్ళ అభివృద్ధి ఏమైనా జరిగిందా అంటే అభివృద్ధి మాత్రం శూన్యం. అభివృద్ధి అనేది అసలు దాఖలాలు లేవు హైదరాబాద్లో కావచ్చు, తెలంగాణ రాష్ట్రంలో. ఇది పచ్చి అబద్ధం ఆడుతుండు రేవంత్ రెడ్డి అని చెప్పేసి కూడా మీరు తెలుసుకోవాలి. ఒక మాట జూబ్లీస్ ఓటర్లు తెలుసుకోవాలి. షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.